సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, నాకు తెలుసు వీళ్ళు చాలా మంది మనసు చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ రాలో మన డ్రూ మ్యాకింటైర్ రిటర్న్ చేసినారు. అది బాగానే ఉంది. బట్ ఒకసారి మన డ్రూ మ్యాకింటైర్ సామి జైన్ పైన ఎందుకు అటాక్ చేసినాడు, మన జేవుస్ పైన ఓవర్ అటాక్ చేసినారు. అసలు మన డ్రూ మ్యాకింటైర్ మన బ్లడ్ లైన్ జోలికి ఎందుకు వస్తున్నాడు, అసలు కథ ఏంటంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ జోలికి ఎందుకు వస్తుందని వీళ్ళు చాలా మందికి చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేస్తాను బాస్. అండ్ ద రాక్ పైన ద ఫైనల్ బాస్ ద రాక్ పైన చాలా పిచ్చి రూమర్స్ అప్డేట్ వస్తాయన్నమాట. సో దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ అస్సలు నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియో చేసి చాలా క్లియర్గా అంటే అప్డేట్ ఇచ్చేస్తుండే, కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తుండే. బట్ ఏంటంటే నిన్నటి నుంచి నేను మన హారర్ వీడియోస్ చాలా బిజీ ఉండే అనమాట. అండ్ హారర్ వీడియోస్కి మనం ముట్టినామనుకో అంటే 1-2 days కంపల్సరీ పడతాయన్నమాట దాన్ని ఎడిట్ చేయడానికి. అండ్ ఫైనల్లీ మన విలన్ బై నేచర్ ఛానల్లో ఒక న్యూ హారర్ వీడియో వచ్చేసింది బాస్. ఒక పిచ్చి ప్రేమికుడు అనమాట, అంటే చేతబడి చేసినాడు. సో మీరు ఎవరెవరు ఆ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. మన విలన్ బై నేచర్ ఛానల్ ఉంటాయన్నమాట, హారర్ స్టోరీస్. కంపల్సరీ చూడండి బాస్. ఇప్పుడు మనము ఫస్ట్ అంటే మన ద రాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే చాలా ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ద రాక్ గురించి మాట్లాడుతున్నామని లాస్ట్లో మాట్లాడమని కాదు, ఫస్ట్లో మాట్లాడదాం, లాస్ట్లో మాట్లాడదాం, ఎందుకంటే చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు నిన్నటి నుంచి ఏమైందంటే ఒకసారి ద రాక్ ఇక రాడు అసలు మేనియాలో ద రాక్ ఫైట్ చేయడని ఇలాంటి రూమర్స్ వస్తాయని చాలా మంది, అంటే కొంతమంది హిందీ ఛానల్ వాళ్ళు ఇలాంటి వీడియో చేసినారని, వీళ్ళు కొంతమంది నాకు నిన్న మా రాధే ఆడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారన్న. ఏందన్నా కొంతమంది ఛానల్ వాళ్ళు ఏమంటున్నారంటే ద రాక్ రాడు అంటున్నాడు, అసలు కథ ఏందని అడిగినారు. సో చూడండి బాస్, ద రాక్ రాడని కాదు, అంటే అది జస్ట్ ఒక రూమర్స్ అన్నమాట. అంటే చూడండి ఇప్పుడు ద రాక్ వస్తారు, అది ఒక సర్ప్రైజ్ ఉండాలంటే ఇప్పుడు అంటే ఓపెన్లీ చెప్పాలంటే మీద గుర్తుండొచ్చు మా డబ్ల్యూడబ్ల్యూ కొంతమంది సోర్సెస్ వాళ్ళకి కావాలని డబ్బులు ఇచ్చి మరి కొన్ని రూమర్స్ అంటే వైరల్ చేసి చెప్పిన మీద గుర్తుండొచ్చు. సో ద రాక్ రారని కాదు బాస్, అంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి ఓకే, బట్ ద రాక్ రారని కాదు, ద రాక్ వస్తారు. అండ్ ద రాక్ వస్తారని కన్ఫర్మ్ ఇంకా అఫీషియల్గా ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అంటే రీసెంట్లీ ఏమైందంటే బాస్, అంటే మన ద రాక్ ది న్యూ మూవీ వచ్చింది కదా. సో ఆ న్యూ మూవీ కోసం అంటే రీసెంట్లీ వాళ్ళు ఒక ఈవెంట్ చేసినప్పుడు అక్కడ కొడి రోడ్స్ వచ్చినారంట. అండ్ కొడి రోడ్స్ అండ్ ద రాక్ మధ్యలో ఏదో వాళ్ళు షూట్ చేసినారంట. ఇప్పుడు వాళ్ళు ఏం ఫిల్మ్ చేసినారు, వాళ్ళు ఇప్పుడు ఏం షూట్ చేసినారు అంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ కోసం ఏమైనా షూట్ చేసినారా, లేదంటే వాళ్ళు ఆ న్యూ మూవీ ప్రమోషన్ కోసం ఏమైనా షూట్ చేసినారో తెలియదు. బట్ ఏదో సంథింగ్ షూట్ చేసినారు రాక్ అండ్ కొడి రోడ్స్ మధ్యలో, సంథింగ్ ఏదో ఫిల్మ్ అయిందంట. సో దీని అర్థమైంది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. ద రాక్ చాలా క్లియర్లీ చెప్పినారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొడి రోడ్స్ కోసం వస్తా అని. సో ఆ స్టోరీ అనేది కనెక్ట్ అవుతుంది బాస్, మీరు కొంచెం వెయిట్ చేయండి, ద రాక్ కంపల్సరీ వస్తారు. అండ్ రీసెంట్లీ ఇదే ఈవెంట్లో ద రాక్ ఏమని చెప్పేసినారంటే ఐ హోప్ అంటే మనము అంటే మన వేగస్లో కలుద్దాం, అంటే ఇప్పుడు లాస్ వేగస్ ఉందన్నమాట మన రసల్ మీనియాస్, అక్కడ కలుద్దామని ఒక టైంలో చెప్పేసినారు ద రాక్. సో టెన్షన్ ఏం లేదు, ద రాక్ కంపల్సరీ వస్తారు బాస్. అండ్ ద రాక్ మన ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా మాట్లాడదాం, రారని కాదు వస్తారు, కొంచెం వెయిట్ చేయాలి మనం. అండ్ కంపల్సరీ ఏదో ఒక స్టోరీ లైన్ అంటే ద రాక్ ది ఒక జబర్ స్టోరీ లైన్ మనకి చాలా తొందరలోనే చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ వీళ్ళు కొంతమంది నాకు నిన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారనమాట. అంటే నేను ఎప్పుడెప్పుడు నేను వీడియోస్ చేయను, అప్పుడప్పుడు వీళ్ళు చాలా మంది నా ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తారనమాట. రాధే ఆడ ఇన్స్టాగ్రామ్లో వచ్చి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ది డేట్ ఏమైనా చేంజ్ అయిపోయిందా అని కొంతమంది నాకు అడిగినారు. సో చూడండి బాస్, మా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ డేట్ ఏం చేంజ్ కాలేదు. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ December 14th ఉందన్నమాట. బట్ వాళ్ళు ఇంకొక ఈవెంట్ కన్ఫర్మ్ చేసినారు. ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అది ఇంకొక ఈవెంట్ అనమాట. ఒక ఫస్ట్ ఈవెంట్ ఏమో మన ఇప్పుడు ఈ December 14th అయిపోతుంది, ఇంకొక ఈవెంట్ ఏమో January 25th అనమాట. సో మీకు అర్థమవుతుందా, డేట్ ఏం చేంజ్ కాలేదు, పేరు ఒకటే ఉంది కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినారు అనుకుంటా. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ December 14th ఉంటుంది. అండ్ ఒక టైంలో మీరు సెకండ్ సాటర్డే నైట్ అనుకోవచ్చు, అది మన నెక్స్ట్ మంత్ ఉందన్నమాట 25th January కరెక్ట్ మన రాయల్ రంబుల్ కంటే ఒక వారం ముందు ఉంటుందన్నమాట. సో అది అప్డేట్. కొంతమంది కన్ఫ్యూజ్ అయినారు, ఏదైనా డేట్ ఏమైనా చేంజ్ చేస్తున్నారా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే కాదు, డేట్ చేంజ్ చేస్తే లేరు ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద న్యూ డే గురించి బాస్. చూడండి మన ద న్యూ డే రీసెంట్లీ రాలో అంటే నిజంగా చాలా అంటే విచిత్రమైన సెగ్మెంట్ ఉన్నాయన్నమాట. అస్సలు అనుకోలేదు, అంటే మన కోఫీ కింగ్స్టన్ హీల్ టర్న్ చేస్తాను అస్సలు అనుకోలేదు అనమాట. అంటే ఎగ్జైర్ వుడ్స్ అయితే కొన్ని వారాల నుంచి అంటే కొన్ని మంత్స్ నుంచే ఎగ్జైర్ వుడ్స్ మారిపోతున్నారు, కొంచెం హీల్లా బిహేవ్ చేసినారు. బట్ ఇప్పుడు ఒకటేసారి అంటే మన ఎగ్జైర్ వుడ్స్ కోఫీ కింగ్స్టన్ పైన అటాక్ చేస్తాడేమో అని మనం అనుకుంటే ఇక్కడ మొత్తం సినిమానే మారిపోయింది. మన కోఫీ కింగ్స్టన్ హీల్ టర్న్ చేసిండు, ఎగ్జైర్ వుడ్స్ ఇప్పుడు హీల్ టర్న్ చేసిండు. సో ఇప్పుడు దీని అర్థమైంది. అండ్ బిగిది పాపం ఇంత ఇన్సల్ట్ ఎందుకు జరిగిందని చాలామంది ఈ టైప్లో బాధపడ్డారు. అండ్ ఈ క్వశ్చన్ మీరు
కమ్యూనిటీలో చాలామంది అడిగినారు. సో చూడండి బాస్, అంటే క్లియర్గా చెప్పాలంటే బిగి మెడికల్ క్లియరెన్స్ పైన అంటే ఇంకా మన బిగి ఇంజరీ నుంచి రికవర్ అయిందా కాలేదా దానిపైన అయితే మనకి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. స్టిల్ అంటే మన బిగి మెడికల్ క్లియర్ కాలేదని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి బాస్, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో సెగ్మెంట్స్ చూపించిందంటే అది ఎక్కడనో గుడ్ సైన్ అనుకోండి. అంటే మన బిగి మేబీ మెడికల్ క్లియర్ అయినట్టున్నారు. సో అందుకనే ఇలాంటి సెగ్మెంట్ చూపించినారు. అందుకని ఒకటిసారి కోఫీ కింగ్స్టన్ హీల్ టర్న్ చేసినారు. అండ్ ఇదంతా ఎక్కడికి లీడ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ మన రసల్ మేనియా వచ్చేంత వరకు మన బిగి మేబీ మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించిన నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో చాలా పెద్ద మ్యాచ్ బి కావచ్చు అన్నమాట దా న్యూ డే మధ్యలో. అంటే ఓపెన్గా చెప్పాలంటే మన బిగి మేబీ మెడికల్లీ క్లియర్ అయినట్టున్నారు, లేదా ఇంకా 1-2 monthsలో మెడికల్లీ క్లియర్ అయిపోతారు అనుకుంటా. సో అందుకని మనకి ఇలాంటి ఒక సెగ్మెంట్ చూపించినారు. సో అంత మంచిగా ఉంటే బిగి మెడికల్లీ క్లియర్, లేదా ఇంకా చాలా ప్లాన్ చేసినట్టు మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం వెయిట్ చేద్దాము. సో ప్రజెంట్ కోసం అయితే నాకు ఇది అనిపిస్తుంది. అండ్ నాకు బిగి మెడికల్ క్లియరెన్స్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా బిగి ఇంజరీ పైన నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే. అండ్ అంతేకాదు బాస్, రీసెంట్లీ మా నెట్ఫ్లిక్స్ అంటే మా డబ్ల్యూడబ్ల్యూది ఒక మంచి ఈవెంట్ జరిగింది అనమాట. ఒక ఈవెంట్ అంటే వాళ్ళు ఒక హైప్ చేసినారనమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన మన రా వెళ్తుంది కదా. సో అందుకే రీసెంట్లీ ఒక ఈవెంట్ జరిగింది. అండ్ బాస్ ఆ ఈవెంట్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ చాలా మాట్లాడినారు. లైక్ మన ప్యాట్ మెకాఫీ గురించి మాట్లాడినారు. మన ప్యాట్ మెకాఫీ చాలా డిఫరెంట్ లెవెల్లో కామెంటరీ చేస్తారు, మీకు తెలుసు అనమాట. చాలా జబర్దస్త్ కామెంటర్. సో మన ప్యాట్ మెకాఫీ చాలా తొందరలో వచ్చేస్తారంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళి లోపల అంటే అప్పుడు వచ్చేస్తారని చాలా క్లియర్గా చెప్పేసినారు. సో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు మన ప్యాట్ మెకాఫీ కామెంటరీలో రిటర్న్ చేస్తారు, ఫుల్ టైం వచ్చేస్తారని ఈ టైప్లో అప్డేట్ ఇచ్చేసినారు మా గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ అంతేగా ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే మన డబ్ల్యూడబ్ల్యూలో యాటిట్యూడ్ ఏరా అంటే చాలా భయంకరమైన ఏరా కదా, అంటే చాలా ఫేమస్ ఏరా అన్నమాట. చాలా మందికి యాటిట్యూడ్ ఏరా అని చాలా ఇష్టము. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే చూడండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతాయి కదా మన రాస్, అప్పుడు ఏంటంటే ఈ ఏరా ఎట్లుంటుంది అంటే యాటిట్యూడ్ ఏరా కన్నా ఇంకా భయంకరంగా ఉంటాయని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పేసినారు. అండ్ ఇక్కడి వరకు అంతా బాగానే ఉండే, యాటిట్యూడ్ ఏరా కంటా రాకుండా అంటే ఇక చాలా జబర్దస్త్ మ్యాచెస్, బ్లడ్ మ్యాచెస్ అది ఇది అన్నీ మనకి చూడడానికి దొరుకుతాయని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఇలాంటప్పుడే మన నిక్ ఖాన్ ఏమని చెప్పినారంటే మన నిక్ ఖాన్ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పినారంటే మన రా TV 14 అయిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. బట్ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత TV 14 ఏం కాదు, అంటే రేటింగ్ ఏం చేంజ్ కాదని చెప్పినారు. ఇప్పుడు రేటింగే చేంజ్ కాకపోతే ఇంకేం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు TV 14లో వెళ్ళినా కనీసం చాలా భయంకరమైన బ్రూటల్ మ్యాచెస్ కొంచెము ఆ టైప్ ఈ టైప్ ఏమైనా చూపించవచ్చు. బట్ వీళ్ళు అంటే TV 14లో కాకుండా అంటే వీళ్ళు అంటే సేమ్ రేటింగ్ ఉంటే వీళ్ళు అసలు చూపిస్తారు ఆ టైప్ మ్యాచెస్ ఏమైనా చూపిస్తారా? వీళ్ళు మనకి మెయిన్ ఏంటంటే బ్రూటల్ మ్యాచెస్ కావాలి. సో అవన్నీ ఏమైనా చూపిస్తారా? అదొక మెయిన్ క్వశ్చన్ అనమాట. సో గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే లేదు అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ చెప్పినారు రేటింగ్ ఏం చేంజ్ కాదని చెప్పినారు. సో ఇక్కడనే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో చూద్దాము. అండ్ మేబీ ఏమైనా సర్ప్రైజ్ చేయడానికి ఈ టైప్ చెప్తున్నారు అనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్లో మొత్తం లీక్ అయిపోయింది కదా. సో ఒకటిసారి కొంచెం సర్ప్రైజ్ ఇస్తారనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. సో చూద్దాము. సో ప్రెజెంట్ కోసం అయితే రేటింగ్ ఏం చేంజ్ కాదని చెప్పినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెజెంట్ ఫేసెస్ ఎవరు అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో లాస్ట్ డెకేట్లో అండ్ ఇప్పుడు ఈ డెకేట్లో అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ప్రెజెంట్ ఫేసెస్ ఓవర్ అని అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఫేసెస్ ఓవర్ ఉండను అక్కడ వాళ్ళు చూపించినారనమాట. సో మన జాన్ సీనా, రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ అనమాట. అంటే ఓన్లీ రోమన్ అని కాదు, ఓన్లీ కోడీ అని కాదు, ఓన్లీ జాన్ సీనా అనేవి కాదు, వీళ్ళు ముగ్గురు అనమాట. అంటే రీసెంట్ డెకెట్కి వాళ్ళు కలిపినారు. సో రీసెంట్ అంటే ఒక 20 yearsలో అనుకోండి. సో మన జాన్ సీనా బి ఫేస్ ఉన్నారు, రోమన్ బి ఫేస్ అండ్ మన కోడీ రోడ్స్ మన డబ్ల్యూడబ్ల్యూకి ఫేస్ అని ఈ టైప్లో వాళ్ళు అక్కడ చూపించినారు ఈ ఈవెంట్లో. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మీ ప్రకారం ఇది ఓకేనా, లేదా ఇంకా వేరే సూపర్ స్టార్ దీంట్లో ఉంటే మంచిగా ఉంటుండేనా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ రీసెంట్లీ ఈవెంట్లో మనకి బెక్కీ లించ్ మీకు అనిపించింది బాస్. అండ్ మనకి బెక్కీ లించ్ పైన షార్లెట్ ఫ్లేర్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది. షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేస్తే అని చాలా రూమర్స్ వస్తున్నాయి, ఇంకా రిటర్న్ చేస్తలే కదా. అండ్ బెక్కీ లించ్ రిటర్న్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో. అండ్ అంత మంచిగా ఉంటే ఇంకో 1-2 monthsలో ఇలా రిటర్న్ అయిపోతుందంట మన షార్లెట్ ఫ్లేర్ అండ్ బెక్కీ లించ్ అంటే రాయల్ రంబల్ వరకు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే రాయల్ రంబల్, ఎలిమినేట్ చేంబర్ అంటే ఈ టైప్లో అంటే 1-2 months 3 monthsలో ఇలా రిటర్న్ కంపల్సరీ అయిపోతుంది. అంటే మేబీ చాలా తొందరలోవి కావచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే మన బెక్కీ లించ్ ద మ్యాన్ క్యారెక్టర్ ఉంది కదా. సో ఆ మ్యాన్ క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది అంటే ఒక న్యూ క్యారెక్టర్తో రావచ్చు మన బెక్కీ లించ్ అంట. అండ్ షార్లెట్ ఫ్లేర్ ఒక న్యూ క్యారెక్టర్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటుందంట. అండ్ అలెక్సా బ్లెస్ పైన అప్డేట్ ఉంది బాస్. సో మన అలెక్సా బ్లెస్ మేబీ అంత మంచిగా ఉంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత దానికంటే ముందు రావచ్చంట. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన బెక్కీ లించ్, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ పైన మనకి చాలా మంచి అప్డేట్ వచ్చినాయి. అంత మంచిగా ఉంటే 1-2 months వీళ్ళు వచ్చేస్తారంట. గుర్తుపెట్టుకోండి 1-2 months అని చెప్తున్నాను. సో ఇవి ఎప్పుడైనా కావచ్చు. 1-2 months అంటే నెక్స్ట్ వీక్ కావచ్చు. ఓపెన్లీ చెప్పాలంటే 1-2 months లోపలిగా ఎప్పుడైనా కనిపించవచ్చు మనకి ఎవరు
మన బెక్కీ లించ్, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్. అంటే 1-2 మంత్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చింది. సో ఇంకో నెక్స్ట్ మంత్ మన జనవరి ఉంటాయన్నమాట. సో రాయల్ రంబల్ వరకు ఇలా రిటర్న్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా కావచ్చు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ అయితే మన జిలాఫాట్ చాలా ఓపెన్గా మాట్లాడేసినారు బాస్. అండ్ ఇక ఇక్కడ నుంచి మనం ఇక మన బ్లడ్ బ్యాంక్ గురించి, రోమన్ రైన్స్ గురించి, ద రాక్ గురించి మాట్లాడతాం అనమాట. ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన జిలాఫాట్ రీసెంట్లీ చాలా ఓపెన్లీ మాట్లాడారు. జిలాఫాట్ ఏమన్నారంటే జేకబ్ ఫాట్ చాలా మారిపోయినాడు. అంటే మీ అందరికి తెలుసు కదా, అంటే మన జిలాఫాట్, జేకబ్ ఫాట్ రీసెంట్గా చాలా కలిసి ఫైట్ చేసినారనమాట. కలిసి ఫైట్ చేస్తుండే మన జేకబ్ ఫాట్ మన WWE వచ్చే ముందు జిలాఫాట్తో కలిసి వాళ్ళు బయట వేరే రెస్లింగ్ కంపెనీలు, వాళ్ళు ఇండి రెస్లింగ్స్ అక్కడిక్కడ వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు అనమాట. సో అలా ఫైట్ చేస్తుండే కదా, కలిసి ఫైట్ చేస్తుండే. సో చాలా క్లోజ్ ఉండేది. బట్ ఇప్పుడు జిలాఫాట్ ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ WWEలో ఉన్న జేకబ్ ఫాట్ అంటే నాకు తెలిసిన మనిషి కాదనేమాట. ఈ మనిషి చాలా మారిపోయినాడు. జేకబ్ ఫాట్ చాలా చేంజ్ అయిపోయిందని ఈ టైప్లో చెప్పినారు. సోలో సికోవా అంటే అస్సలు ఇష్టం లేదంట. సోలో సికోవా చాలా ఓవర్ చేస్తున్నాడు. అంటే నా ఫాదర్ అంటే మీకు తెలుసు కదా, మన జిలాఫాట్ ఓవర్ కొడుకో. సో నా ఫాదర్ది ఫినిషర్ యూస్ చేస్తున్నాడు అనమాట. ఇది కరెక్ట్ కాదు, ఇచ్చి పడేస్తాను ఇట్లా చెప్పినారు. అండ్ ఇంతకుముందు ఎప్పుడో 8th క్లాస్ ఉన్నప్పుడు ఇచ్చి పడేసాను నేను మన సోలో సికోవాకి. అండ్ మళ్ళొకసారి ఇచ్చే టైం వస్తుంది. అండ్ మన OTCకి, మన ఒరిజినల్ ట్రైబల్షిప్కి ఒకవేళ నా అవసరం ఉంటే నాకు పిలిస్తే మాత్రం నేను వచ్చేస్తాను హెల్ప్ చేయని. కానీ ఈ టైప్లో మన జిలాఫాట్ మాట్లాడుతున్నారు. సో మీకు అర్థమవుతుందా, WWEలో వచ్చే ముందే స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు మన జిలాఫాట్. WWE వచ్చే ముందే స్టోరీ లైన్ చేసినారు. మన సోలో సికోవాతో ప్రాబ్లం ఉందని చూపించేస్తున్నారు. జేకబ్ ఫాట్ వీళ్ళు ముందే ఫ్రెండ్స్ ఉండే, బట్ అంటే వీళ్ళు బ్రదర్సే. బట్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే ఇంతకుముందు వీళ్ళు కలిసి ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు చాలా మారిపోయింది జేకబ్ ఫాట్ అని ఈ టైప్లో చెప్తున్నారు. సో చాలా క్లియర్లీ మన జిలాఫాట్ టీచ్ చేస్తున్నారు. రోమన్ రైన్స్ సైడ్ వస్తారని ఈ టైప్లో టీచ్ చేస్తున్నారు. OTCకి అవసరం ఉంటే వచ్చేస్తారని ఈ టైప్లో మన జిలాఫాట్ చెప్పినారు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే జిలాఫాట్ ఈ టైప్లో మాట్లాడి ఒకటిసారి సోలో సికోవా సైడ్ వచ్చేస్తాడా, లేదా నిజంగానే మన జిలాఫాట్ రోమన్ రైన్స్ సైడ్ వస్తాడా? అంటే ఫ్యూచర్లో కంపల్సరీ వస్తాడు జిలాఫాట్, బట్ ఓవర్ సైడ్ వస్తాడో మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి. కానీ చాలా ఓపెన్గా రోమన్ రైన్స్ సైడ్ వస్తాను. నా కోసం అయితే నా ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ ఇంకొవరు కాదు రోమన్ రైన్స్ అని చాలాసార్లు చెప్పినారు మన జిలాఫాట్. సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికి తెలుసు ఉంటే రీసెంట్ టైంలో ఒక వీడియో చెప్పినాను. మన జాన్ సీనా బెట్టింగ్ ఓడ్స్ నెంబర్ 1 ఉన్నారు. అంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతున్నా. సో రాయల్ రంబల్లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఆ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఆ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్లో మన జాన్ సీనా నెంబర్ 1 ప్లేస్ ఉన్నారని చెప్పిన. ఓకే, కానీ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అనే బాస్. నేను చాలాసార్లు చెప్తాను బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయని. అండ్ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నెంబర్ 1 ప్లేస్లో ఇప్పుడు ద ఫైనల్ బాస్ ఉన్నారు. అంటే జాన్ సీనా లేరని కాదు బాస్, జాన్ సీనా ఈ బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో ఉన్నారు, టాప్ 5 లిస్ట్లో ఉన్నారన్నమాట. సెకండ్ ప్లేస్లో ఉన్నారు మన జాన్ సీనా. రోమన్ రైన్స్ ఈ లిస్ట్లో ఉన్నారు, టాప్ 5లో ఉన్నారన్నమాట రోమన్ రైన్స్. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఓడ్స్లో ఒకవేళ ఎక్కువ సూపర్ స్టార్స్ ఇన్వాల్వ్ ఉంటే, అంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఇన్వాల్వ్ ఉన్న మ్యాచ్ ఉంటే బెట్టింగ్ ఓడ్స్ టాప్ 5 లిస్ట్ ఇస్తారనమాట. అండ్ ఆ టాప్ 5లో ఎవరైనా ఒకరు గెలవచ్చు అనమాట. గెలవడానికి ఆ టాప్ 5 ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవరైనా ఒకరు గెలుస్తారు. రోమన్ రైన్స్ ఉన్నారు ఆ లిస్టులో, మన ద రాక్ ఉన్నారు, జాన్ సీనా ఉన్నారు, ఎస్ఐల్ టాప్ 3లో ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్, ఇప్పుడు మన ద రాక్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు జాన్ సీనా అయితే ఎలిమినేషన్ చేంబర్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఎలిమినేషన్ చేంబర్ మేబీ మన గెలిచినా అప్పుడైనా, అంటే ఎలిమినేషన్ చేంబర్ గెలిచినా అవకాశం ఇస్తారన్నమాట ఛాంపియన్షిప్ కోసం, మెయిన్ ఛాంపియన్షిప్ కోసము. సో అందుకని వీళ్ళు ఏమైనా ప్లాన్ చేంజ్ చేస్తున్నారా, అంటే నిజంగా ద రాక్ గెలుస్తారా? అండ్ బాస్, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రూమర్ చెప్పబోతున్నాను. ఈ రూమర్ ఇంటే లేదా మీరు నిజంగా చాలా షాక్ అవుతారా? అండ్ ఒకవేళ ఈ టైప్లో జరుగుతలేదా? నిజం చెప్తున్నాను. అసలు అన్న నువ్వు ఎందుకు చెప్పినావు అన్న, నిజంగా ఇది ఒకవేళ టీవీలో జరుగుతలేదా, దిమ్మ తిరిగిపోతున్నా అని ఈ టైప్లో మీరు కంపల్సరీ కామెంట్ చేస్తారు. అండ్ ఇంకోటి చూడండి, అంటే ఇప్పుడు నేను చెప్పేది నిజమైతే చెప్తలేను, జస్ట్ ఇది ఒక రూమర్ అనే మాట. సో కానీ నిజం కావచ్చు లేదంటే లేదు. సో రూమర్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ అంట 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తారంట. క్లియర్గా ఏంటండి, ఇది ఒక రూమర్. రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తారు. అండ్ రోమన్ రైన్స్ విన్నర్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోతుంది ద రాక్ది. అండ్ ద రాక్ ఫైనల్ బాస్ కదా. ద రాక్ WWEకి అంటే వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కదా. సో ఆ పొజిషన్ పవర్ యూస్ చేసి, ఇప్పుడు ఆ పొజిషన్ది పవర్ యూస్ చేసి ద రాక్ ఏమంటారంటే ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కాదు బాబు, ఈ 31 సూపర్ స్టార్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అనేమాట. 31 సూపర్ స్టార్స్ అనమాట అని లాస్ట్ 31 ప్లేస్లో వస్తారనమాట. అంటే అసలు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఉంటుంది అనమాట. అంటే 30 సూపర్ స్టార్సే ఫైట్ చేస్తారు, బట్ ఒక్క సూపర్ అంటే 31 ప్లేస్లో వస్తారనమాట. అంటే పవర్స్ యూస్ చేస్తారనమాట ద రాక్. అంటే రోమన్ రైన్స్ గెలుస్తారు, గెలవంగానే అప్పుడే ఇమీడియట్ వచ్చేస్తారు ద రాక్. అండ్ నువ్వు గెలవలేదు ఇంకా
ఇంకో ఎంట్రన్స్ ఉంది అండ్ ఆ ఎంట్రన్స్ నాదే అని ద రాక్ చెప్తారు. ద రాక్ వచ్చేస్తారు. ద రాక్ వచ్చి రోమన్ రేన్స్కి ఆ రింగ్ నుంచి అంటే రింగ్ బయట ఎలిమినేట్ చేస్తారు. అండ్ అప్పుడు ద రాక్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ అంటే చాలా ఈజీలీ గెలుస్తారనమాట. అండ్ అప్పుడు ఏమైపోతుంది అంటే మొత్తం స్టేడియం అంటే అక్కడ రాయల్ రంబుల్ అక్కడ వచ్చిన ఫ్యాన్స్ చాలా పిక్చర్ అయిపోతారనమాట. అంత అసలు ఏం జరిగింది అంటే రోమన్ గెలిచినాడంటే ఇప్పుడు ఈ మధ్యలో రోమన్ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. బే ఫేస్లో చాలా లైక్ చేస్తున్నారు అందరు ఫ్యాన్స్. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అప్పుడు గెలిచినప్పుడు చాలా హ్యాపీ అయిపోతారు అనమాట. ఎరీనా మొత్తం చాలా హ్యాపీ అయిపోతారు. అండ్ రోమన్ రేన్స్ 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవంగానే అప్పుడే అక్కడ ద రాక్ థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. ద రాక్ వస్తారు. ద రాక్ వచ్చి ఇది 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ కాదు 31 సూపర్ స్టార్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ అని చెప్తారనమాట. అండ్ ఆ 31 సూపర్ స్టార్ అంటే ఇంకెవరు కాదు నేను అని చెప్తారు. అండ్ ఆ 31st ప్లేస్లో అంటే మన ద రాక్ వస్తారనమాట. వచ్చి మన రోమన్ రేన్స్కి ఎలిమినేట్ చేస్తారు. అండ్ మొత్తం ఫ్యాన్స్ షాక్ అనమాట. మన టీవీలో మనం చూసేవాళ్ళు షాక్ అయిపోతారు. సో ఇది ఒక కావచ్చు అంటే ఈ టైప్లో వెళ్తే చూడండి ఇప్పుడు ఈ టైప్లో ఒకవేళ వెళ్తే ఏమవుతుంది అంటే మన రోమన్ రేన్స్ అప్పుడు ఏమంటారంటే నేను గెలుస్తుండే బట్ నాకు ఇది కావాలని అన్యాయం చేస్తున్నాను అతను ఇట్లా చెప్తారనమాట. ఫ్యాన్స్ సింపతి ఇంకా చాలా వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ అందరూ వీ వాంట్ కోడి అన్నారు కదా. సో ఈసారి ఏమైతే అంటే వీ వాంట్ రోమన్, మాకు రాక్ వద్దు అంటే రాక్ వర్సెస్ కోడి ఎందుకు ఫైట్ చేస్తున్నారు, మాకు రోమన్ కావాలి, మ్యాచ్లో రోమన్ కావాలని ఫ్యాన్స్ అని చాలా పిచ్చిగా వీ వాంట్ రోమన్ అంటారనమాట. అండ్ అప్పుడు మన రోమన్ రేన్స్ మ్యాచ్లో యాడ్ అయిపోతాం. మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు రాక్ వర్సెస్ రోమన్ వర్సెస్ కోడి. సో ఈ టైప్లో వెళ్ళొచ్చు అన్నమాట. సో జస్ట్ ఒక రూమర్ బాస్ అని చెప్పలేము. ఇప్పుడు ఈ రూమర్ నిజం కావచ్చు లేదంటే దీనికంటే ఎక్కువ కావచ్చు అనమాట. అంటే వేరే లెవెల్లో కావచ్చు అంటే వేరే లెవెల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు అనమాట. చెప్పలేము ఇంకా చాలా జరగవచ్చు అని. మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఓకే అండ్ ఇప్పుడు మీరు చెప్పండి ఒకవేళ ఈ రూమర్ నిజమైతే ఏ లెవెల్లో ఉంటుందో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకా వీడియో అయిపోలేదు, ఇంకా మనం డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. సో డ్రూ మ్యాకింటైర్ ఒకటిసారి వచ్చి సామి జైన్ పైన అటాక్ చేసినాడు, జే ఉసో పైన ఓవర్ అటాక్ చేసినాడు. ఇది ఒక క్వశ్చన్ కదా. సో దీనిపైన రూమర్స్ ఏంటంటే చూడండి రీసెంట్లీ ఇప్పుడు మన బిగ్ బ్రాన్సన్ రెడ్డి ఇంజూర్డ్ అయిపోయినారన్నమాట. సో స్టోరీ లైన్ కొంచెం చేంజ్ చేయాలి. అండ్ ఆ స్టోరీ లైన్ చేంజ్ చేయడానికి అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అవైలబుల్ ఉంటే సో డ్రూ మ్యాకింటైర్ తీసుకొచ్చినారని ఈ టైంలో ఫస్ట్ ఒక రూమర్ అనమాట. కానీ జస్ట్ ఇదే రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ నేను ముందే చెప్పినా కదా రోమన్ రేన్స్ సీఎం పంక్ చాలా వీడియోస్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అని. సో రోమన్ అండ్ సీఎం పంక్కి మళ్ళొకసారి ఒక ట్యాగ్ టీమ్లా తీసుకొద్దామని ప్లాన్ అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ కలిసిపోతా. అంటే ఇప్పుడు చూడండి సెత్ రాలిన్స్ సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది, డ్రూ మ్యాకింటైర్కి ఏమో రోమన్ రేన్స్తో ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే మన సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ కలిసిపోతారు అనమాట. వీళ్ళిద్దరు ఒకటైపోతారు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మన రోమన్ అండ్ మన సీఎం పంక్ ఒకటైతే ఒక మ్యాచ్ కోసం నాకు ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగచ్చు ఇన్ ఫ్యూచర్ ఇలా మధ్యలో అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ జే ఉసో పైన మేబీ మన సెత్ రాలిన్స్ అటాక్ చేసినారు అనుకుంటా, లేదా మన డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, లేదా ఇంకో మెంబర్వి ఇక్కడ రావచ్చు అన్నమాట. ఇంకో న్యూ ఫ్యాక్షన్ రెడీ కావచ్చు. సో ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. సో చూద్దాం. ఇప్పుడు రోమన్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే బ్లడ్ అండ్ స్టోరీని కాకుండా రోమన్ అండ్ సీఎం పంక్కి తీసుకొని నడుస్తారా వీళ్ళు ప్రెసెంట్ కోసం ద రాక్ వచ్చేంత వరకు మేమేం చెప్పలేము కదా. ఇప్పుడు మొత్తం కంటిన్యూగా బ్లడ్ లైన్ స్టోరీ లైన్ నడిస్తే మళ్ళీ కొంచెం బోర్ అవుతారని మేబీ కంటిన్యూగా మొత్తం బ్లడ్ లైన్ స్టోరీ లైన్ నడవలేని అంటలేని నడుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అండ్ మన సెత్ రాలిన్స్ ఫ్యూడ్ చూపించాలంటే సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు బాస్. మీరు కొంచెం వెయిట్ చేయండి, దీనిపైన మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఇక కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇంకా చాలా మజా వస్తుంది అనమాట. ఎందుకంటే ఎటు తిరిగి డ్రూ మ్యాకింటైర్ అంటే వీళ్ళు మన రోమన్ జోలికి వస్తున్నారనమాట. సెత్ రాలిన్స్ సీఎం పంక్తో ప్రాబ్లం ఉంది. సో కంపల్సరీ స్టోరీ కనెక్ట్ అవుతుంది. అండ్ మన పాల్ హేమన్ గాయస్ అంటే మన రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో. అండ్ నాకు దీనిపైన ఇంకా కొంచెం క్లారిటీ వస్తే నేను మీ అందరికీ కంపల్సరీ నెక్స్ట్ ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.